ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాదెండ్ల మండలం అప్పాపూర్ గ్రామంలో వికసిత భారత్ జీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా. మున్సిపల్ కార్యాలయంలో బిఎల్ఓల సమావేశం. హాజరైన అధికారులు ఓట్ల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచన. నాదెండ్ల పొలాల్లో క్షుద్ర పూజల కలకలం, భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు. చిలకలూరుపేట నుంచి తిరుపతి వెళ్లిన తుఫాన్ వాహనానికి ప్రమాదం. ఒకరు మృతి, మరో 7గురికి తీవ్ర గాయాలు. ఘనంగా డాక్టర్ల దినోత్సవం. పలువురు వైద్యులను సన్మానించిన రోటరీ ప్రతినిధులు. గణపవరంలో వైభవంగా బొడ్రాయి వార్షికోత్సవం వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. లంక ఎల్లమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నివాళులర్పించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని 26వ వార్డులో నివసిస్తున్న పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ వ్యక్తిగత సహాయకులు లంకా శ్రీనివాసరావు, నాయనమ్మ లంకా ఎల్లమ్మ ఇటీవల కన్నుమూయడంతో వారి కుటుంబాన్ని మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి స్వగృహానికి వెళ్లి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు లంకా ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ఎల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు మరియు ప్రముఖులు పాల్గొని లంకా ఎల్లమ్మకి నివాళులర్పించారు. మర్లపాటి నాని చిత్రపటానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నివాళులర్పించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామానికి చెందిన మర్లపాటి నాగేశ్వరరావు కుమారుడు మర్లపాటి నాని ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నాని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధువులు మరియు గ్రామస్తులు పాల్గొని నానికి ఘనంగా నివాళులర్పించారు. చిలకలూరుపేట నియోజకవర్గం గణపవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారాంబ తల్లి బొడ్రాయి 15వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ శ్రీ సీతారాంబ తల్లి కృపాకుటాక్షలతో ప్రతి కుటుంబంలో ఐకమత్యం, మనశ్శాంతి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పవిత్రమైన రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం వల్ల ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారాంబ తల్లి బొడ్రాయి 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరయ్యి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ భక్తులందరూ అపారమైన భక్తి విశ్వాసాలతో ప్రతి ఏడాది అమ్మవారి వార్షికోత్సవాలను అత్యంత అద్భుతంగా వైభవంగా నిర్వహిస్తూ తమ భక్తి ప్రవృత్తులను చాటుకోవడం అభినందనీయమని అన్నారు. భక్తి ప్రధానంగా నిర్వహిస్తున్న కోలాట ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయని, ఇలాంటి వాతావరణం అందరికీ కూడా మంచి చేస్తుందని అన్నారు. ప్రతి కుటుంబంపై కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి ఆ కుటుంబాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయని కూడా నేను విశ్వసిస్తున్నానని అన్నారు. అలాగే ఈ వార్షికోత్సవ వేడుకల్లో కోలాట నిర్వహిస్తున్న నిర్వాహకులకు, కోలాట ప్రదర్శన చేస్తున్న సోదరిమణులకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. ముందుగా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మర్రి రాజశేఖర్కి వాలేటి హిమవంతరావు, ఎం నాగభూషణం, నార్ని హరిబాబు, గొట్టిపాటి శివకుమార్, నూతలపాటి శ్రీనివాసరావు, తూబాటి గంగాధరరావు, నానే వెంకట సుబ్బయ్య, కొమ్మినేని దిలీప్, కొమ్మినేని ప్రదీప్ మరియు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
సుమారుగా 100కు పైగా సమాజాలను తయారు చేసి సుమారు ఆశీర్వదించేది అమ్మవారు. భక్తులందరూ కూడా భక్తి విశ్వాసాలతో ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ తమ యొక్క భక్తి ప్రపంచంలో చాటుకుంటూ ఉన్నారు. భక్తి ప్రధానంగా జరిగేటువంటి కోలాటం కానివ్వండి, ఇక్కడ కార్యక్రమాలు కానివ్వండి, ఈ ప్రాంతాన్ని అంతా కూడా చాలా బాగా మంచి భక్తి విశ్వాసాలతో నిండిపోయి అందరికీ కూడా మంచి జరుగుతుంది. ప్రతి కుటుంబంలో కూడా అమ్మవారి ఆశీస్సులుండి ఆ కుటుంబాలన్నీ కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కోలాటం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, కోలాట ప్రదర్శన చేస్తున్నటువంటి సోదరిమణులకి, కోలాటాన్ని నిర్వహిస్తున్నటువంటి పంతులు గారు వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. చిలకలూరుపేట మండలం కుక్కపల్లి వారిపాలెం గ్రామ వాస్తవ్యులు కుక్కపల్లి వెంకటేశ్వరుని కుమారుని వివాహం బాపట్ల జిల్లా యొద్దనపడి మండలం అనంతవరం గ్రామంలోని పోపురి బ్రహ్మానందం బసవ పూర్ణమ్మ కళ్యాణ మండపం నందు ఘనంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు వెంకటేశ్ దీప్తులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నాని హనుమంతరావు, కట్టా వెంకటేశ్వర్లు, అచండ సాంబశివరావు, యాగంటి భానుప్రకాష్, కట్టా శ్రీకాంత్, పూనాటి వీరనారాయణ, నిమ్మగడ్డ కార్తికేయ తదితరులు ఉన్నారు. ఎడ్లపాడు మండలం లింగరావుపాలెం మైదవోలు మార్గంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు మలుపును సరిగ్గా గమనించక బైక్తో సహా నేరుగా కాలువలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుని బయటకు తీసి చిలకలూరుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాదెండ్ల రెవెన్యూ గ్రామ పరిధిలో పంట పొలాల్లో రాత్రి జరిగిన నక్షత్ర పూజలు కలకలం రేపాయి. అదన సమాచారం మేరకు గురువారం ఉదయం నాదెండ్లకు చెందిన రీసర్వే బృందం ఎప్పట్లాగే తమ విధులకు హాజరవుతుండగా తూబాడు గ్రామ సమీపాన ఉన్న డ్రాగన్ పండ్ల తోటకు సమీపంలో క్షుద్ర పూజలు చేసి ఉండడంతో రీసర్వే బృందంతో పాటు అటుగా వెళ్తున్న రైతులు కూలీలు భయోందనలకు గురయ్యారు. పంట పొలాల మధ్య ఇలాంటి దుష్టక్రియలు జరగడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాత్రి వేళలో ఇలాంటి పనులు చేసే వారిపై పోలీసు యంత్రాంగం రాత్రి గస్తీ బృందాలు నిఘా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. పఠాన్ చిన్న సత్తార్ ఖాన్ ట్రస్ట్ సేవలు ఎనలేనివని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో పఠాన్ చిన్న సత్తార్ ఖాన్ ట్రస్ట్ ద్వారా బంగారు వ్యాపారి పఠాన్ యూసఫ్ చేస్తున్న సేవలు అమూల్యమని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం దాసరి సురేష్ అనే వికలాంగునికి 3 చక్రాల సైకిల్ యూసఫ్ ఆర్థిక సాయంతో రావు సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందించారు. మా మిత్రుడు పఠాన్ యూసుఫ్ ఖాన్ జ్యువెలరీ షాప్కు యజమాని ఈరోజు దాసరి సురేష్ అనేటువంటి ఈ బాబుకి 3 చక్రాల ట్రైసైకిల్ని వికలాంగుడు నడవలేడు. మా ఫ్రెండ్ గోల్డ్ సుబాని గోల్డ్ యూసుఫ్ అంటారు. యూసుఫ్ ఈ సైకిల్ ఇవ్వటం జరిగింది. యూసుఫ్కి మనస్ఫూర్తిగా మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు మన బీజేపీ పురుగుజి మహేష్ గారు, మన గట్టా రమేష్ గారు, అట్లానే అంకిరెడ్డి రమేష్, అట్లానే మా ప్రముఖ న్యాయవాది నాపా ఆదినారాయణ గారు, అట్లానే మన హిందూ ధర్మ పరిరక్షణ నాయకులు నాగేశ్వరరావు గారు, అట్లానే అడ్వకేట్ ముత్యాల బాబు, అట్లానే ఇక్కడ అందరం కూడా పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా సురేష్ తరపు నుంచి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
చిలకలూరుపేట పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వైద్యుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యుల సేవలను కొనియాడుతూ క్లబ్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్స్ డే రోజు పట్టణంలో ప్రముఖ వైద్యులు కొమనేని వీరశంకర్రావు, డాక్టర్ కొల్లా సతీష్, డాక్టర్ సంజుష, డాక్టర్ లావు సుష్మా, డాక్టర్ కందిమల్ల అంకమ్మ చౌదరి, డాక్టర్ నండూరు విజయకృష్ణ, డాక్టర్ గ్రంథి శ్రీనివాసులను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ ముఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో వైద్యుడి పాత్ర ఎంతో కీలకమైందని, ప్రాణాలు కాపాడే వైద్యులను దైవంతో సమానంగా భావిస్తారని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలను ఫలంగా పెట్టి రోగులకు సేవలందించిన వైద్యుల త్యాగాలు మరణైనవని గుర్తు చేశారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలువురు ప్రముఖ సీనియర్ వైద్యులను, నిరంతర ప్రజాసేవలో ఉన్న డాక్టర్లను రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం సభ్యులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ సన్మానం తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులోనూ ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తామని సన్మాన గ్రహీతలైన వైద్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం అధ్యక్షులు, కార్యదర్శి, క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు మరియు వైద్య సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురంలో వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక పాల్గొన్నారు. చేతిలో గుణపం పట్టి పనులను ప్రారంభించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. మావిగన్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ తీరు పట్ల వైసీపీలోని నాయకులే నవ్వుకుంటున్నారని, ఆ పార్టీ నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ ఇప్పటికే కష్కస్ సాధింపు రాజకీయాలు కొనసాగిస్తున్నారని, రాజకీయం కోసం త్యాగాలు చేసిన రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటామని చెప్పి ప్రజల ఓట్లు పొందారని, అనంతరం 3 రాజధానుల పేరుతో మాట మార్చారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో 3 రాజధానుల నినాదంతో ప్రజల ముందుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయినప్పటికీ జగన్ తన వైఖరిని మార్చుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చేస్తారు బర్న్ ఇవి అన్నీ చేస్తారు. ఏమంటారు బర్నింగ్ ప్లాట్ఫామ్ అంటారు, అది కూడా ఇస్తారు. నా మీరు వెనక్కరండి. ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ సెటిల్ చేసుకోండి పైనంగా. వెనక నిలబడ్డ వాళ్ళు అందరూ రావాలి. అందరూ వచ్చారు సార్. గొడవలే లెక్కి అన్ని పక్కన పెట్టి పట్టుకో, కలెక్టర్ గారు పట్టుకో. సార్ మీరు ఒకసారి సార్ ఎమ్మెల్యే గారు పని చేసి వచ్చినాడు ఎవరు లేడు, ఇవన్నీ నేను చేసి వచ్చినాడు. నమస్కారం. ఈరోజు స్టేట్ వ్యాప్తంగా వీబీజీ రామ్జీ పథకం ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నరేగా ప్లేస్లో వీబీజీ రామ్జీ పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. గత సంవత్సరం నరేగా పథకం కింద 58 లక్షలు మ్యాండేస్ పల్నాడు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 లక్షల మ్యాండేస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లీన్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి వచ్చే 2 నెలల్లో కూడా వీబీజీ రామ్జీ పథకం కింద వర్క్స్ అన్నీ శాంక్షన్ చేసుకొని మ్యాండేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు 8,000 పైన ఆల్రెడీ నరేగా కింద శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా ఆటోమేటిక్గా వీబీజీ రామ్జీ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ ముఖ్యంగా మనకి ఫీల్డ్ ఛానల్స్, డీసిల్టింగ్, హార్టికల్చర్ ప్లాంటేషన్స్, నెట్ గ్రీన్ కవర్ కింద ఉన్న వర్క్స్ ఈ టైంలో మన మాన్సూన్ వచ్చే ముందు ఏమేం వర్క్స్ ప్రయారిటీగా చేయాలి అది ఇప్పటివరకు శాంక్షన్ చేయడం జరిగింది. జలధార జలహారతి ప్రోగ్రామ్ కింద కూడా 30 కోట్ల పైన వర్క్స్ ఈ నరేగా కింద ఏం శాంక్షన్ చేసామో అది వీబీజీ రామ్జీ పథకం కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాము కాబట్టి నేషన్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది, స్టేట్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది కాబట్టి వచ్చే 2 వారాల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఒపీనియన్ తీసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ కావాలి. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, హార్టికల్చర్, పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఐసిడిఎస్ అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో వాళ్ళకి సంబంధించి ప్రయారిటీ వర్క్స్ ఏమేమి ఉన్నాయి గ్రామం వారీగా గ్రామ సభ పెట్టి డిసైడ్ చేసి 2 వారాల తర్వాత మండల్ ప్లాన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. భారత్ జీ రామ్జీ వీబీజీ రామ్జీ నిన్న నుంచి ప్రారంభించడం, ఈరోజే గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర
మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో అప్పాపురం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కెనాలు పూడిగతీత దీన్ని డీసిల్టింగ్ కార్యక్రమాన్ని మా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కృతికా శుక్లా గారి చేతుల మీదుగా సుమారు 3,50,000 రూపాయల పనిని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పని దినాలు కల్పించడంతో పాటు గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి రైతు కూలీలకి గ్రామానికి ఉపయోగపడేటువంటి పనులు ఈసారి VBG-రామ్జీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. 312 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు 125 రోజులు పని దినాలు కల్పించడంతో పాటు వర్క్స్ కూడా ఈసారి గతం కన్నా ఈసారి గ్రామానికి ఉపయోగపడేటువంటివి, గ్రామ ఆస్తులుగా ఏర్పరచుకునేటువంటి దానికి, వ్యవసాయ పనులకు ఉపయోగపడేటువంటి దానికి చాలా మార్పులు చేసి ఈసారి శాంక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. బరియల్ గ్రౌండ్స్ కూడా దీని ద్వారా నిర్మాణం చేసుకోవచ్చు, కాలువల మీద డ్రాపులు కావచ్చు, డ్రైన్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. పూర్తి ఎందుకంటే ఇవన్నీ మీకు ఇస్తారు, ఏ పనులు దీని ద్వారా VBG-రామ్జీ ద్వారా చేపట్టవచ్చు. దీని ద్వారా గ్రామాల్లో మౌలిక వస్తువులు పూర్తిగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ G-రామ్జీ వలన ఇప్పటివరకు ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల వలన పనులు పెద్దగా చేపట్టలేకపోయినా దీనివల్ల ఇప్పుడు ఎక్కువ పనులు చేపట్టే అవకాశం ఉంది. మన రాష్ట్రానికి నాకు తెలిసి సుమారు 12,000 కోట్ల పనులు కేంద్రం మనకి అలాట్ చేసినట్టు చూసాం. 7,000 కోట్ల పైన సెంట్రల్ గవర్నమెంట్ 60%, 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి విధంగా సుమారు 12,000 కోట్ల రూపాయల పనులు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి చొరవతోటి, పెమ్మసాని గారి చొరవతోటి, కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా కూడా మనకు ఉన్నారు కాబట్టి ఇద్దరి చొరవతోటి ఆంధ్రప్రదేశ్కి సౌత్ ఇండియాలో ఎక్కువ VBG-రామ్జీ నిధులు కూడా కేటాయింపు చేయటం కూడా జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి మావిగన్ తీసుకొచ్చాడు. ఈ మావిగన్ అనేటువంటిది ఎందుకంటే ఈరోజు వాళ్ళ పార్టీలో వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు. ఏంటి మా నాయకుడికి ఏమైంది, బ్యాలెన్స్ తప్పుతున్నాడు, భవిష్యత్తు ఏమవుతుంది, దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు ఆ వైకాపా నాయకులు కూడా. ఒకసారి అమరావతికి మద్దతు ఇచ్చి ఒకసారి 3 రాజధానులని మరలా తిరిగి ఈరోజు మావిగన్ అంటే వాళ్ళ పార్టీలో నాయకులు కూడా అంతర్మదనం చెందుతూ ఉన్నారు. ఏమి చెయ్యాలి, ఈ నాయకుడు తీసుకున్న నిర్ణయాల వలన మన భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ఆలోచనలో పడ్డారు. త్యాగాలు చేసిన రైతులనేమో నిద్రలేని రాత్రులు గడిపారు గత 5 ఏళ్ళు. వాళ్ళని ఏ విధంగా హింసించాలనో అన్ని రకాల హింసించారు. ఇంకా వారి మీద త్యాగాలు చేసిన రైతుల మీద ఎక్కడ కక్ష సాధింపులు ఈ దేశంలో ఎక్కడా లేవు. త్యాగాలు చేసిన రైతుల మీద కూడా కక్ష సాధింపు ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారానే చూస్తున్నాం. కాబట్టి ఈ కక్ష సాధింపు రాజకీయాలు మానుకుంటే భవిష్యత్తు ఉంటుంది తప్ప వైకాపాకి, లేకపోతే కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నాయకుడు మంచి నిర్ణయాలు తీసుకుంటే పర్లేదు, నాయకుడు తీసుకునే నిర్ణయాల వలన ప్రజల్లో నవ్వులు పాలవుతున్నాము, భవిష్యత్తు అంధకారం అవుతుందనేటువంటి ఆలోచనలు ఆ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా మీ నాయకుడు ప్రవర్తన బట్టి మీరు కూడా నాయకుడిలో ప్రవర్తన మారేదానికి కూడా మీలో పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా మరి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏది పడితే అది నిర్ణయం నాయకుడు తీసుకుంటే జరిగిపోతుందనేటువంటి భావన కూడా కరెక్ట్ కాదు. ఈ రోజున త్యాగాలు చేసిన రైతుల పట్ల న్యాయస్థానం వాళ్ళకు అనుకూలంగా ఉంది, భగవంతుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. త్యాగాలు చేసిన వాళ్ళు ఎప్పుడు వృధాగా పోలే ఈ దేశంలో. అటువంటి త్యాగాలు చేసిన వాళ్ళ మీద మీ కక్షాది మానుకొని మీ మావిగన్ దురాలోచన కూడా మానుకొని ఏదైతే ఒక ప్రభుత్వం చేపట్టినాక దాన్ని ప్రభుత్వ ధనము అక్కడ వెచ్చిస్తూ ఉన్నాం, దానికి వ్యాలిడిటీ రావాలి. ఆ ఎసెట్ ప్రభుత్వానికి ప్రజల సంపదగా ఉండాలి తప్ప ఆ డబ్బు దుర్వినియోగం కావడానికి దురాలోచన చేయొద్దని నేను కోరుతూ మీ మావిగన్న ఆలోచన మీకు అది శాపంగా మారబోతూ ఉంది.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమ పురోగతిపై స్థానిక కార్యాలయంలో ఉన్నతాధికారులు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ మరియు మండల రెవెన్యూ అధికారి సంయుక్తంగా ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. నియోజకవర్గ పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల అధికారులు, BLOS మరియు సూపర్వైజర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ERO మరియు కమిషనర్లు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పక్కగా పరిశీలించాలని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జాబితాలో తప్పుల సవరణ, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లుండడం, మరణించిన వారి పేర్లు తొలగించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం MRO మాట్లాడుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో BLOలు మరియు సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఉన్నతాధికారులు నిర్దేశించిన గడువులోగా 100% పనులు పూర్తి చేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, సూపర్వైజర్లు మరియు BLOలు పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకన, అర్చన, పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకు ప్రత్యేక అష్టోత్తర శతనానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీతో మాట్లాడుతూ పరబ్రహ్మ స్వరూపమని, అన్న సందర్భంగా సకల గ్రహదోషాల పనికి సర్వకార్య సిద్ధి జరుగుతుందని, అన్నం స్వీకరించిన వారికి దత్తానుగ్రహం కలుగుతుందని తెలియజేశారు. దత్తసాయి సన్నిధిలో గత 15 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్న సంతర్పణ చేస్తున్నామని, ఇక్కడ పూజలు, అన్నదానం నిర్వహించిన వారికి సకల కార్యసిద్ధి జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక స్తుత్యాయ నవ్యమంగళం భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం సత్యదోదకాయ సాధువేశాయ నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథ్ మహారాజ్ की जय. నీరాజనానంతర్తుష్ట ఆచమనీయం సమర్పయామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. హరి ఓం. యజ్ఞేన యజ్ఞమైదం తదేవాస్తాని ధర్మాన్ ధర్మాన్యాసంతే మహిమాన సత్యంత యాత్ర. సాయిరామ్. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బాబా గారికి ప్రత్యేకంగా అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు జరిగినాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా గారికి ప్రత్యేకంగా హారతులు మరి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు గణించిన అనంతరం శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం, అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అలాగనే మధ్యాహ్న హారతితో పాటు దాతల సహకారంతో ప్రతి గురువారం అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. భక్తులకి ముఖ్యమైన ఏంటంటే ఈ నెల 29వ తారీఖు బుధవారం పరమ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి ఎవరైతే 10 కేజీల బియ్యం కానీ వాటి ఖరీదు కానీ ఇస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. దాంతోపాటు శ్రీ సాయి చైత్రానంద స్వామి వారి చేతుల మీదుగా శ్రీ దత్తరక్షారూపు ఉచితంగా ప్రసాదంగా ఈ బియ్యం ఇచ్చిన వారికి ప్రత్యేకంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అనారోగ్య సమస్యలపై వారు అందించే విజ్ఞప్తుల్ని వెంటనే పరిష్కరిస్తుందని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 5గురికి ప్రభుత్వం మంజూరు చేసిన LOCలు, లెటర్ ఆఫ్ క్రెడిట్, CMRFలు అందించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ ప్రజారోగ్యాన్ని వ్యాపార వస్తువుగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు తమకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధుల కోసం ఎక్కడ అప్పులు చేయాల్సిన పని లేకుండా ప్రభుత్వం LOCలు, CMRF చెక్కులు అందిస్తుందని ప్రతిపాటి చెప్పారు. దీనివల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా వారికి తగిన చేతి లభిస్తుందన్నారు. చంద్రబాబు అందించే LOCలు పేదల ప్రాణాలు రక్షించే గొప్ప సాధనాలని, వాటితో ఖరీదైన వైద్య చికిత్సలు, సేవలు ప్రజలకు సులభంగా లభిస్తాయని ప్రతిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవాజీ మదన్మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, వజ్జా సింగయ్య, జయప్రసాద్, షేక్ మజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుండి శ్రీవారి దర్శనార్థం ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుమల బయలుదేరిన భక్తులకు మార్గమధ్యంలో ఊహించని ఘోర ప్రమాదం ఎదురైంది. దైవ దర్శనానికి వెళ్తున్నామన్న ఆనందం ఆ కుటుంబాల్లో ఎక్కువసేపు నిలవలేదు. తిరుపతి జిల్లా తొట్టంపేట మండలం కన్నలి హైవేపై తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న తుఫాను వాహనం ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ హృదయ విదారక ఘటనలో సుబ్రహ్మణ్య అనే వ్యక్తి అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవ్వగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయం ఒక్కసారిగా భారీ శబ్దం, కళ్ళు తెచ్చి చూసేలోప ఘోరం జరిగిపోయింది. వాహనంలో డ్రైవర్తో కలిసి మొత్తం 10 మంది ఉండగా ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై 2 వాదనలు వినిపిస్తున్నాయి. ముందుగా వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడం వల్లే తాము ఢీకొట్టామని తుఫాన్ డ్రైవర్ చెప్తుండగా, మా డ్రైవర్ నిద్రమత్తులో తూలి లారీని వెనుక నుంచి గుద్ది ఉంటాడని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు రాఘవేంద్ర మాటల్లో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన చిలకలూరిపేటకు చెందిన బాధితుడు రాఘవేంద్ర ఆ భయానక క్షణంలో పంచుకున్నారు. మేమంతా నిద్రలో ఉన్నాం, ఏం జరిగిందో కూడా తెలియదు. లారీని గుద్దుకున్న తర్వాతే మా అందరికీ మెలకు వచ్చింది. నాన్న, నేను, నా తమ్ముడు మాత్రమే ప్రస్తుతం నడవగలుగుతున్నారు. మిగతా వారందరికీ దారుణంగా దెబ్బలు తగిలాయి. ఎక్స్రేలు, స్కానింగ్లు తీయాల్సి ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాతులను హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని సూచించారు. అయితే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను మాత్రం తిరుపతికి పంపించి మిగిలిన బాధితులు అక్కడి నుంచి ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని డైరెక్ట్ గా మన చిలకలూరిపేటకి చేరుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇక్కడే చికిత్స కొనసాగుతుంది. పట్టణంలోని వికాస్ స్కూల్ విద్యార్థులకు చేతిరాతపై వర్క్ షాప్ జరిగింది. కృష్ణమహల్ పక్కన ఉన్న సింగ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వర్క్ షాప్ లో చేతిరాత నిపుణులు డాక్టర్ మల్లికార్జునరావు విద్యార్థుల చేతితో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే కొన్ని మెలకువలు నేర్పారు. ఈ కార్యక్రమంలో వీటి పెదనందిపాడు బ్రాంచ్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు దండ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా వికాస్ విద్యా సంస్థల తరఫున మీడియా మిత్రులందరికీ అలాగే విద్యార్థులందరికీ ధన్యవాదములు. సో ఈ హ్యాండ్ రైటింగ్ మా విద్యార్థులకు చేతిరాత నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం, ఏకాగ్రతను మెరుగుపరచడం కోసం మరియు వాళ్ళు భవిష్యత్తులో రాసే ఎగ్జామ్స్ పరంగా దృఢమైన హ్యాండ్ రైటింగ్తో మంచి మార్కులు సాధించడం కోసం మా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం వారు ప్రతి సంవత్సరం ఈ హ్యాండ్ రైటింగ్ సెక్షన్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయిన శ్రీ వై మల్లికార్జునరావు గారి చేత మా సెక్షన్స్ అనేవి కండక్ట్ చేయించడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం అంటే గత 14 సంవత్సరాల నుండి ఇదే విధంగా మన వికాస్ యాజమాన్యం వారు మన పిల్లలకి ఎన్నో వేల మంది పిల్లలకి హ్యాండ్ రైటింగ్లో మెలకువలు నేర్పిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నారని దృఢంగా చెప్పగలుగుతున్నాం. అలాగే గత కొన్ని సంవత్సరాల నుండి, ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుండి చిలకలూరుపేటలో 10వ తరగతి ఫలితాలలో మన వికాస్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి గల కారణం మన వికాస్ విద్యా సంస్థల వారు పిల్లలకి ఇచ్చే హ్యాండ్ రైటింగ్ పరంగా కావచ్చు, వాళ్ళకి ఇచ్చే స్కిల్స్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, వాళ్ళకి ఇచ్చే టైమింగ్స్ పరంగా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడానికి ఇచ్చే ప్రత్యేకమైన టైం పరంగా కావచ్చు, ఇవి మొత్తం కూడా పిల్లలకి బాగా ఉపయోగపడి వాళ్ళు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బెస్ట్గా రాణించడం అనేది జరుగుతుంది. స్థానిక శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్ బాషా కోరారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలో భాగంగా స్థానిక గ్రాండ్ వెంకటేశ్లు సోమవారం నిర్వహించిన సమస్యల పరిష్కార ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ రుతికా శుక్రవారం మరియు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. అనంతరం వీడియో కాల్లో మాట్లాడుతూ నాదెండ్ల, ఎడ్లపాడులో వంటి పల్లెలో కూడా జూనియర్ కళాశాలలు ఉన్నాయని, 2 లక్షల జనాభా ఉన్న పట్టణంలో జూనియర్ కళాశాలలు లేకపోవడం శోచనీయమన్నారు. తూర్పు మాలపల్లి, గుర్రాల చావిడి, ఎరకల కాలనీ వంటి పేదలు నివసించే ప్రాంతంలో శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం అత్యవసరమన్నారు. పట్టణంలో వేలకు వేలు ఫీజులు వసూలు చేసే కళాశాలలు అనేక ఉన్నాయని, ఆ ఫీజులు కట్టలేని పేద విద్యార్థులు చదువు మానేసి కూలి పనులకు వెళ్తున్నారని, చేసే పని లేక వ్యర్థంగా రోజులు గడుపుతున్నారని జమాల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్పొరేట్ ఉచ్చు నుండి పేద విద్యార్థులను తప్పించాలంటే శారదా హైస్కూల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టడమే ఏకైక మార్గమని ఆయన సూచించారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసినప్పుడు ఆయన కూడా అనుకూలంగా స్పందించారని జమాల్ బాషా అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ రుతికా శుక్లకు ఆయన వినతి పత్రం అందజేశారు. చిలకలూరిపేట, నా పేరు షేక్ జమాల్ బాషా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎక్స్. ఇవాళ చిలకలూరిపేట సుమారు 2 లక్షల మంది చిలకలూరిపేట మండలాల్లో ఉన్నారు. ఇక్కడ చిలకలూరిపేటలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ కోసం ఎక్కడా లేదు. పక్కన పిడుగురాళ్ళలో 3 ఉన్నాయి, నర్సాపేటలో ఉన్నాయి, మార్టల్లో ఉన్నాయి, ఎర్లపాడులో కూడా. పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అది అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు
ఇంటర్మీడియట్ చదువుకునే వీలు లేకుండా పోతుంది. ఇవాళ ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే కనీసం సంవత్సరానికి ఏ ఫీజులైనా కానీ బట్టలు కానీ ఏదైనా కానీ ₹1,00,000 పైన సంవత్సరానికి అవుతుంది. ఇంటర్మీడియట్ అయిపోయేటప్పుడు 2 లక్షలు అవుతుంది. ఆ స్తోమత లేనివాళ్ళు ఈ 10th క్లాస్ చదివిన పిల్లలు ఇంటర్మీడియట్కి చదివించలేక పేద ప్రజలు వాళ్ళని ఏదో ఒక పనిలో పంపిస్తున్నారు. ఇవాళ మా చిలకలూరిపేటకి ఏమి కర్మ పట్టింది, ఇంటర్మీడియట్ కాలేజీ లేకుండా ఇవాళ గవర్నమెంట్ కాలేజీ, ఎందుకంటే ఫీజులు ఉండవు కాబట్టి పేద ప్రజలు అనుకూలంగా చదవటానికి వీలుగా మీ గవర్నమెంట్ కల్పిస్తుందని అదే శారదా స్కూల్లో అన్నీ ఉన్నాయి, అరేంజ్ చేసుకోమన్నారు, ఇస్తామన్నారు, కానీ స్టాఫ్ ఇవ్వలేదు, ఇంటర్మీడియట్ ఇది పెట్టలేదు, ల్యాబ్ కూడా తయారై ఉంది, అది కూడా పెట్టలేదు. కాబట్టి చిలకలూరిపేటలో అతి ముఖ్యంగా ఇంటర్మీడియట్ కళాశాల స్థాపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇది ఆశ నెరవేర్చాలని, పేద పిల్లలు చదువుకోవడానికి ఆస్కారం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జన విజ్ఞాన వేదిక మరియు షేక్ లాల్ దాదాసాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పండరీపురంలో ఉన్న కృష్ణవేణి పాఠశాల కార్యాలయానికి చిత్రపటాల బహుకరణ జరిగింది. పాఠశాల సిబ్బంది కోరికపై మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు బహుకరిస్తున్నట్లు లాలు దాదాసాహెబ్ సేవా సమితి అధ్యక్షుడు సిద్ధాంతి కరిముల్లా తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు మాట్లాడుతూ బాల్యం నుంచి ప్రముఖుల జీవిత చరిత్రలు చదవాలన్నారు. ప్రముఖుల చిత్రపటాలు ప్రతిరోజు చూడడం వల్ల స్ఫూర్తి పొందే విద్యార్థులకు విజ్ఞానం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, జేవీవి కార్యదర్శి అజయ్ బాబు తదితరులు ఉన్నారు. మరి అబ్దుల్ కలాం ఆజాద్, వాజ్పేయి ఇటువంటి ప్రముఖులు ఉన్నారు. వాళ్ళతో పాటు మరి ప్రపంచ రాజనైతిక గుణాలైనటువంటి మధ్యలో ఇందిరాగాంధీ, ఆమె చాలా గొప్ప రాజనీతిజ్ఞురాలు. అంటే కుటుంబ వాతావరణం కూడా భారతదేశపు తొలి స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురాలు. అయితే ఆమె ఆ వాతావరణంలో పెరిగి గొప్ప రాజనీతిజ్ఞురాలయ్యింది. ఎన్నో సంస్కరణలు చేసిన కాలంలో బ్యాంకుల జాతీయీకరణ వంటి ప్రయోజనాత్మకమైనటువంటి చాలా చేశారు. అంటే అప్పటి పరిస్థితిని బట్టి, రాజకీయ పరిస్థితిని బట్టి అత్యయిక పరిస్థితి విధించింది. దానివల్ల కొంత చెడ్డ పేరు వచ్చింది. మంచి పనులు చాలా చేసిన, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి గొప్ప కార్యక్రమాలు చేసిన, దీనివల్ల అత్యయిక పరిస్థితి విధించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.